ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇలాంటిదేదో జరుగుతుందని నేను ముందే అనుకున్నాను. వీడికి తన ఆస్తి ఇచ్చే ఉద్దేశం అస్సలు లేదు. అర్చనకు నీ షేర్స్ ఇస్తానని నువ్వే చెప్పావు కదా రామ్, ఇప్పుడు ఎందుకు ఇవ్వనంటున్నావు? ఈ సీత రామ్కి ఏవో చెప్పుడు మాటలు చెప్పుంటుంది, అందుకే రామ్ ఇలా చేస్తున్నాడు. ప్రతిదానికి సీతనెందుకు కార్నర్ చేస్తావు చెల్లాయ్? రామేం చిన్నపిల్లాడు కాదు సీత చెప్పిందంతా నమ్మడానికి. సీతకు మేమంటే ముందు నుంచి ఇష్టం లేదు. రామ్ నాకు షేర్స్ లో వాటా ఇస్తున్నాడని తెలుసుకుని నా గురించి రామ్కి చెడుగా చెప్పుంటుంది. మనకు మంచి జరిగితే సీత ఓర్చుకోలేదు కదా అర్చన. రామ్ మనకి మంచి చేస్తానన్నా సీత చెయ్యనివ్వదు. ఆపండి బాబాయ్. అనవసరంగా సీతను అనొద్దు. అరగంట క్రితం వరకు నేను అర్చన పిన్నికి ఆస్తిని ఇవ్వాలని అనుకున్నాను. కానీ సీత ద్వారా పిన్ని చేసింది తెలిసాక నా మనసు మార్చుకున్నాను. నేనేం చేశాను రామ్? మీ ఫోన్ స్విచ్ ఆన్ చేయండి పిన్ని. ఎందుకు రామ్? మామ చెప్తున్నాడు కదా, ఆన్ చేయండి. సీత మీకెవరో కాల్ చేస్తున్నారు, ఫోన్ ఎత్తండి చిన్నత్తయ్య. అది ఎవరు కాల్ చేస్తున్నారు? నాగు. నాగు ఎవరు? నన్ను కిడ్నాప్ చేసిన రౌడీ మావయ్య. నిన్ను కిడ్నాప్ చేసిన వాడు అర్చనకెందుకు కాల్ చేస్తున్నాడు? ఎందుకంటే సీతని కిడ్నాప్ చేయమని నాగుతో చెప్పింది అర్చన పిన్ని కాబట్టి. సీతని కిడ్నాప్ చేసి చంపడానికి అర్చన పిన్ని ఆ నాగుకి డబ్బులిచ్చింది. ఏం మాట్లాడుతున్నావు రామ్? అర్చన ఎందుకు అలా చేస్తుంది? ఇందాక ఈ నాగు ఫోన్తో రామ్ మామ కాల్ చేసినప్పుడు అర్చన అత్తయ్య లిఫ్ట్ చేసి మాట్లాడింది. హలో నాగు, ఎందుకు నాకు ఫోన్ చేస్తున్నావు? నువ్వు ఇలా ఫోన్ చేస్తే మా ఇంట్లో వాళ్ళకి నా మీద అనుమానం వస్తుంది. సీతను కిడ్నాప్ చేసి మర్డర్ చేయమంటే సగం పని చేసి వదిలేశావు. అయినా సరే నీకు డబ్బులు ఇచ్చేశాం కదా. పోలీసుల్ని పిలిపించి వీళ్లను అరెస్ట్ చేయించు సీత, జైలుకు పంపించు. ఎందుకులే బాబాయ్, తప్పు చేశాము క్షమించండి అంటున్నారు కదా, క్షమించేద్దాం. సీత క్షమించానంటుంది కాబట్టి మిమ్మల్ని వదిలేస్తున్నాను. ఇలాంటి పిచ్చి పనులు మళ్ళీ ఎప్పుడు చేయకండి. ఇంట్లోనే ఉండండి. రామ్, చాలా థ్యాంక్స్ రామ్. థ్యాంక్స్ సీత, మమ్మల్ని క్షమించావు. అసలు ముద్దాయి తప్పించుకుంది, మిమ్మల్ని శిక్షించే లాభం. రామ్ పెద్ద మనసుతో మిమ్మల్ని క్షమించాడు. ఇక నుంచైనా మంచిగా ఉండండి. లోపలికి వెళ్ళండి.
వాళ్ళను క్షమించింది సీత అయితే రామ్ పేరు చెప్తావేంటి? సీతకు ఆ క్రెడిట్ కూడా దక్కకూడదనే. వాళ్ళని క్షమించినందుకు నీకు నేను కూడా థ్యాంక్స్ చెప్తున్నాను సీత. పర్వాలేదు మావయ్య. నీతో మాట్లాడాలి. నాతో రా మామ. చూసావా మామ, నాగుతో నన్ను కిడ్నాప్ చేయించింది ఈ ఇంట్లో వాళ్లే అని చెప్తే నువ్వు నమ్మలేదు కదా. ఇప్పుడు తెలిసిందా ఈ ఇంట్లో వాళ్లే నా మీద పగబట్టారని? సారీ సీత, అర్చన పిన్ని అలా చేస్తుందని నేను అనుకోలేదు. ఇంట్లో నుంచి గెంటేస్తే వాళ్ళు బతకలేరని జాలిపడి క్షమించాల్సి వచ్చింది. వాళ్ళని ఇంట్లో నుంచి పంపించమని నేను చెప్పట్లేదు మామ. నన్ను ఈ ఇంట్లో నుంచి పంపించడం కూడా ఒక కుట్ర అని చెప్తున్నాను. మహాలక్ష్మి అత్తయ్య మీద నేను ఎలాంటి హత్య ప్రయత్నం చేయలేదు. నన్ను ఇంట్లో నుంచి పంపించడానికి అత్తయ్య అలా నాటకమాడింది. ఆ అవసరం నాకేంటి సీత? అర్చన విషయంలో నువ్వు చెప్పింది రైట్ అని, మిగతా అన్ని విషయాల్లో కూడా నువ్వే రైట్ అని రామ్తో చెప్తున్నావా? నేను రాంగ్ అయితే నేను ఇంట్లో ఉండను అత్తయ్య. అయితే నువ్వు రైట్ అని ప్రూవ్ చేసుకో. నిన్ను కిడ్నాప్ చేయించింది అర్చన అని ఆధారాలతో సహా నిరూపించావు కదా. అలాగే నా మీద నువ్వు హత్య ప్రయత్నం చేయించలేదని కూడా ఆధారాలతో నిరూపించు. ఊరికే నా మీద నిందలు వేస్తే నేను ఊరుకోను. నేను ఊరికే ఎవరి మీద నిందలు వెయ్యను. నిజం మాత్రమే మాట్లాడతాను. ఏం నిజం మాట్లాడావు? సుమతి హత్య విషయంలో ఈ ఇంట్లో అందరినీ అనుమానించి మీ నాన్నని తీసుకొచ్చి మా ఫింగర్ ప్రింట్స్ తీసుకున్నావు. ఆ హత్యకి గౌతమ్కి ఏ సంబంధము లేదు అని చెప్తున్నా వినకుండా వాడి చేత బలవంతంగా వేలి ముద్రలు తీసుకున్నావు. ఏమైనా తేలిందా? ఆధారం దొరికిందా? నువ్వు చెప్పే ప్రతిదీ నిజమనుకోకు సీత. అలా అని రామ్ని నమ్మించే ప్రయత్నం చేయకు. పిన్ని చెప్పింది కరెక్టే కదా సీత. అర్చన పిన్ని తప్పు చేసి ఉండొచ్చు. అలా అని ఈ పిన్ని కూడా తప్పు చేసిందనడం కరెక్ట్ కాదు కదా. పిన్ని చెప్పినట్టు నీ తప్పు ఏమీ లేదని, పిన్నిపై నువ్వు హత్య ప్రయత్నం చేయించలేదని ఆధారాలతో నిరూపించు. అప్పుడు నువ్వు చెప్పింది నమ్ముతాను, నిన్ను క్షమిస్తాను. తప్పకుండా మామ. నింద మోస్తూ నీతో ఈ ఇంట్లో ఉండాలని నాకు లేదు. నేను అబద్ధం చెప్పను. నేను చెప్పింది నిజమని నిరూపిస్తాను. అయితే నువ్విక బయలుదేరొచ్చు. నీకిక్కడ పని లేదు. వెళ్తానత్తయ్య. మీరు అడుగుతున్న సాక్ష్యాధారాలతో మళ్ళీ వస్తాను. ఆ రోజు నేనే రైట్ అని నా మామతో చెప్పిస్తాను. ఉంటాను మామ. చాలా అలసిపోయాం. వెళ్ళి రెస్ట్ తీసుకోరా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.